హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రుద్రాక్ష గురించి తెలుసుకోవడం వలన ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. త్రిపాసులు అనే ముగ్గురు భయంకర రాక్షసులను ఒక్కసారే సంహరించేందుకు పరమేశ్వరుడు స్వయంగా ఒక కఠినమైన తపస్సును చేయవలసి వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు కదలకుండా ఈ ఘోరమైన తపస్సును చేశాడు. కళ్ళు తెరిచిన వెంటనే పరమేశ్వరుడి కంటి నుండి ఒక కన్నీటి బిందువు కింద పడింది. ఆ పరమ పవిత్రమైన కన్నీటి బిందువును భూమాత తనలో దాచుకుంది. రుద్రుడు, మహాకాశుడు, భైరవుడు అయిన శివునికి సంబంధించి ఎన్నో పురాణాల కథనాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. కొంతమందికి మాత్రమే వీటి గురించి పూర్తి వివరాలు తెలుసు. ఇంకా కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది శివపురాణంలోనూ శివుని గురించి తెలుసుకోవడానికి భయపడే వాళ్ళని చూస్తాము. పరమేశ్వరుడి కంటి నుండి కింద పడిన బిందువే రుద్రాక్ష. మన పురాణాలలో రుద్రాక్షకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతోమంది జీవితంలో మార్చిన రుద్రాక్ష ఆధునిక కాలంలో ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందిన కూడా కొత్త కోణంలో ఈ రుద్రాక్షను పరిశీలించారు. ఎంతో మహత్తు కలిగిన ఈ రుద్రాక్ష గురించి తెలుసుకోవడానికి వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. రుద్రాక్ష ధరించిన మహాశివునికి మంచి శకునాలు ఎదురవుతాయి. అంతకుముందు ఎప్పుడూ ఈ రుద్రాక్షను ధరించని వారికి ఇది ధరించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూశామని కూడా చెప్తున్నారు. రుద్రాక్ష గురించి తెలుసుకోవడం ఎంతో పుణ్యఫలంగా ఉంటుంది. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులను ఒక్కసారిగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలం కలుగుతుందో రుద్రాక్షను ధరించడం వలన అంతే భాగ్యం కలుగుతుంది. దీనిలో శివునికి ధ్యానం చేసిన, జపం చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని శివపురాణంలోనూ, భాగవతంలోనూ, పద్మపురాణంలోనూ రుద్రాక్ష గురించి వ్రాయబడి ఉన్నది. ఉపనిషత్తులను గ్రంథాలలోనూ ఈ శక్తివంతమైన రుద్రాక్ష గురించి వర్ణించి ఉంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఈ మంత్రాన్ని అంటే ఈ రుద్రాక్షను ధరించలేము అన్నది పురాణంలో ఉన్నది. అయితే ఈరోజు మనకు లభిస్తున్న నవరత్నాలతో పాటు ఈ రుద్రాక్షను కూడా అంధవిశ్వాసంగా భావిస్తున్నారు. రుద్రాక్షను ధరించి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. మహాపురాణం, దేవీ భాగవతంలోనూ, పద్మపురాణంలోనూ రుద్రాక్ష యొక్క మహత్యాన్ని ఎలా వేసుకోవాలి, ఏ విధంగా ధరించాలి అని ఎన్నో వివరాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. రుద్రాక్షను ధరించి స్నానం చేయవచ్చా? రుద్రాక్షను ధరించి మాంసం తినవచ్చా? రుద్రాక్షను ధరించి నిద్రించవచ్చా? ఈ రుద్రాక్షను ధరించాలన్న ప్రతి ఒక్కరి మందిలో ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటి మీద ఒక్కరికి ఒక్కొక్క భావన కలిగి యుగంలో ఉన్నది. ఏ పుణ్యకారం చేసినా సమయం ఉండదు, భయం వేస్తుంది. అలాగే కొన్ని బాధలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు అసలు ఈ రుద్రాక్ష అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. రుద్రాక్ష గురించి తెలుసుకోవడం ఎంతో పుణ్యఫలం. రుద్రాక్ష అనేది ఒక విత్తనం, ప్రపంచంలోని అతి దుర్భమైన విత్తనం. రుద్రాక్ష నేపాల్లోని హిమాలయాల్లో అక్కడక్కడ దగ్గర పర్వతాలలో, పర్వత ప్రాంతాలలో మాత్రమే విత్తనంగా మొలకెత్తుతుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటి అంటే నేపాల్లో లభించే రుద్రాక్షలో సహజంగా ఒక ఛేదనం ఉంటుంది. అది మనం ధరించడానికి వీలుగా, అనుకూలంగా ఉంటుంది. పరమేశ్వరుడే ఈ రుద్రాక్షను సృష్టించాడు అని, దీనిని మానవుడు ధరిస్తే ఎటువంటి బాధలు ఉండవని నమ్మకం. శివపురాణం ఆధారంగా ఈ రుద్రాక్షలో అయితే ఛేదనం ఉంటుందో ఆ రుద్రాక్షను ఉపయోగించకూడదు. ఛేదనం లేని రుద్రాక్షను ఉపయోగించడం వలన ఎటువంటి పుణ్యఫలం లభించదు. ఏ రుద్రాక్షలో అయితే ఛేదనం ఉంటుందో ఆ రుద్రాక్షను మాత్రమే ఉపయోగించాలి. రుద్రాక్షను కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ధరించాలి. రుద్రాక్షను కొన్ని కట్టుబాట్లు ఆదరించి ధరించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.